కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజులు సంబరాలు చేసుకుంటున్నాం. ఇది మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అనేటువంటి నినాదంతో ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం. అనేక ఇబ్బందులు ఉన్నటువంటి రాష్ట్రం, అన్యాయానికి గత పాలకుల యొక్క చేతగాంతనం వల్ల నిర్లక్ష్యానికి, అన్యాయానికి గురైనటువంటి రాష్ట్రాన్ని మరి ఈనాడు గాడిలో పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పడుతున్నటువంటి కష్టానికి మరి వెలకట్టలేనటువంటి కష్టాన్ని వాళ్ళు ఈ రాష్ట్రం కోసం పాటుపడతా ఉన్నారు. ఇంకా వాళ్ళకి భగవంతుడు ఇంకా శక్తినిచ్చి ఈ రాష్ట్రం గాడిని పెట్టే వరకు కూడా మరి అలుపెరగని పోరాటం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. ఈనాడు ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏవైతే పాత బస్సులు ఉన్నాయో వాటి స్థానంలో సుమారుగా 1400 కొత్త బస్సులను కొనడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దశల వారీగా ఇప్పటికే కొన్ని బస్సులు రావటం జరిగింది. ఈరోజు కూడా మరి 5 కొత్త డీలక్స్ బస్సుల్ని మన ఏలూరు డిపోలో మనం ఈరోజు ఓపెన్ చేయటం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం అంటే 100 రోజుల్లో 100 కార్యక్రమాలు, మనం ఊహించినటువంటి కార్యక్రమాలు, అమరావతి రాజధానికి నిధులైతేనేమి, పోలవరానికి నిధులైతే ఏమి, ఈ రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు, ఉపద్రవం వచ్చినప్పుడు ఏ విధంగా పేదవారికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది, వాళ్ళ యొక్క ప్రాణాలను కాపాడటంలో ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటనేది మన విజయవాడ వరదల్లోనే మనందరం కూడా చూడగలిగాం. ఇంకా అన్ని రంగాల్లో కూడా ఎదరికెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం. ఇమీడియట్లీగా ఈ గోతులు పోడ్చడానికి కూడా 290 కోట్ల రూపాయలు ఆర్ఎన్బికి ఓన్లీ పడినటువంటి గోతులు పోడ్చడానికే డబ్బులు ఇవ్వటం కూడా జరిగింది. ఏం చేశారు? నేను 6 నెలలు ఆగుదాం అనుకున్నా, కానీ నేను ఆగలేకపోతున్నా, ఉండబట్టలేకపోతున్నా. 3 నెలలకే వచ్చేస్తానన్నా. ఎక్కడికి వస్తావని అడుగుతున్నా. ఎవరికి ఏమి మేలు చేశావని నీవు చెప్పినటువంటి మాటలు మీద, దేని మీద నువ్వు నిలబడ్డావని, నీవు ప్రజల్ని అడ్రస్ చేసేటువంటి హక్కు నీకు ప్రజలు ఎప్పుడో నీకు తీసేశారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా నీకు కర్రు కాల్చి నీకు ఎక్కడ పెట్టాలో వాతలు ఈ రాష్ట్ర ప్రజలు అక్కడ పెట్టారు. అది నీకు అర్థం కావటం లేదేమో, కానీ ఒక్కసారి నువ్వు తీసి చూసుకుంటే నీ వాతలు ఎక్కడున్నాయో నీకు కనపడతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేస్తూ ఉన్నాను. కర్రు కాల్చి వాతలు పెట్టారు. రహస్య ప్రదేశంలో చెప్పుకోవడానికి వీల్లేదు. వైనాట్ 175 అన్నాడు, వైనాట్ కుప్పం అన్నాడు. అడ్రస్ లేకుండా చేశారు రాష్ట్ర ప్రజానీకం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు, రైతు కూలీలు, పేదవాడి యొక్క కడుపును కొట్టావు. ఆ యొక్క ఆగ్రహానికి నువ్వు బలయ్యావు. నిన్ను రాజకీయంగా ఈ రాష్ట్ర ప్రజానీకం సమాధి చేశారు రాజకీయంగా. అది గుర్తుపెట్టుకోండి. వైఎస్ఆర్ పార్టీ నాయకులారా, కార్యకర్తలారా, ఇంకేమన్నా మీలో మంచి ఆలోచన ఉంటే వచ్చి తెలుగుదేశంలోనో, జనసేనలోనో, బీజేపీలోనో చేరి ఈ ప్రజలకు సేవ చేయడానికి మీరు పనికొస్తారేమో తప్ప మీ పార్టీని రాజకీయంగా ఈ రాష్ట్రంలో గోళీ కట్టారు, కట్టబోతున్నారు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తాను.